ప్రతి మనిషిలో ఒక అందం ఉంటుంది. ఆ అందానికి మెరుగులు దిద్దేది అలంకారం. కానీ నిజమైన అందం అంటే ఇతరులను ఆకర్షించే విధంగా ఉండేది కాదు. అలాగే అలంకారం అంటే శరీరానికి రంగుల మెరుగులు అద్దడం కాదు. మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేది ఏమిటంటే మాట్లాడే మాట తీరు. దానికి మెరుగులు దిద్దడం అంటే మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి ఎదుటివారి మనస్సును ఆకర్షించే విధంగా మాట్లాడటం. అలా ఆలోచించకుండా అర్థం లేకుండా మాట్లాడడం అంటే గురి చూడకుండా బాణం వదలడం లాంటిది. ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడిన తర్వాత తిరిగి ఆలోచించాల్సిన అవసరం రానే రాకూడదు. కాబట్టి ఏది మాట్లాడినా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. నిజానికి మాట్లాడడం ఒక కళ. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది కూడా ఒక అద్భుతమైన విద్య. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే అనేక విద్యలు అవలీలగా వంట పడతాయి. నోటుని అదుపులో పెట్టుకొని అందరితో మర్యాదగా మాట్లాడుతూ పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే అలాంటి వాడికి ఎక్కడైనా ఎప్పుడైనా మంచి జరుగుతుంది. చెట్టు యొక్క సారం పండులో వ్యక్తమైనట్లుగా మనిషి యొక్క సారం అతడి మాటల్లో తొంగి చూస్తూ ఉండాలి. ఎవరైతే మంగళకరమైన మాట తీరును కలిగి ఉంటాడో అది ఆ మనిషి సంస్కారానికి గీటురాయిగా నిలుస్తుంది. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ఎవరైతే తమ మాటల వల్ల చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తమ పురుషులు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం అనే ఓ కళ అయితే ఆ మాటలను ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో ఎప్పుడు ఎలా ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు. మాటలు చురకత్తుల కన్నా చాలా పదునైనవి కనుక వాటిని జాగ్రత్తగా వాడాలి. లేదంటే ఎదుటివారి సున్నితమైన మనసును మాటల రంపాలతో పరపర కోసినట్లే అవుతుంది. ఈ మాటలు అనేవి మనస్సుపై ఒత్తిడి తెచ్చేంత బలమైనవి కనుక సున్నితంగా వాడాలి. ఈ మాటలనేవి ఆణిముత్యాల కన్నా ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి. మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే తను మాట్లాడే మాటలను అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. ఆ మాటలు మరింత ప్రభావవంతంగా ఉండాలంటే హృదయాంతరాలలోని మనస్సుతో మాట్లాడాలి. అంతేకాని కేవలం శరీరంలో ఉన్న మామూలు నోటితో కాదు. మన మాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి. ఆ మాటలే మనకు శత్రువుల్ని కూడా తయారు చేస్తాయి. అందుకే అన్నారు, ఎవరిని నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అన్నారు. అలాంటి వారికి శత్రువులే ఉండరు. కటువైన మాటలు ఇతరుల హృదయాలను గాయపరచగలవు. అలాగే కమ్మనైన తీయటి మాటలు మనస్సులోని గాయాలను నయం చేయనుగలవు. కాని తీయని మాటలతో గొంతులు కోసేవారు కూడా ఉన్నారు. అలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మన సరైన మాట తీరు మనల్ని చంపడానికి వచ్చిన శత్రువు యొక్క మనసును కూడా మార్చగలదు. మాటలు పదాలు అనేవి కమ్మగా వండిన పాయసంలో వేసిన జీడిపప్పు కిస్మిస్ లాగా ఉండాలి. మనం మాట్లాడే మాటల మధ్యలో సందర్భానుసారంగా మనం చెప్పే సామెతలు అనేవి జీడిపప్పులాగా, మనం చెప్పే లోకోక్తులు పాయసంలోని కిస్మిస్ లాగా అతి మధురమైనవిగా ఉంటూ ఆ మాటల పదాలు వినేవారికి మరింత మధురంగా, తియ్యగా, కమ్మగా, వినసొంపుగా అనిపిస్తాయి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన పురుషోత్తముడి వంటి శ్రీరామచంద్రుడిని, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనిషికి హావభావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పాలి అనే దానికన్నా ఎలా చెప్పారనే దాన్ని బట్టి భావ ప్రకటన మరింత ఆకర్షణీయంగా ఉండాలి.
మన హావభావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటుందో దాని యొక్క ఫలితం కూడా అంత మహత్తరంగా ఉంటుంది.